అన్న కౌశిమాష్ అన్న. అమ్మా, గుడ్ మార్నింగ్ అన్న. ఎవరు మాట్లాడకూడదు. హ? సార్ బాసా సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ. అందరికి. ఓవర్ టు యూ సార్. టీమ్ మెంబర్స్ ఓకే టీమ్ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ వింజమూరు టీం తరపున వింజమూరు టీంకి నన్ను మెంటర్గా ఎంచుకున్నందుకు, నా మీద అతిపెద్ద బాధ్యత పెట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నన్ను మార్గదర్శకుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు మిత్రులారా. ఇక టాపిక్లోకి వస్తాను. నిన్న మొన్న విజయదశమి జరిగింది, ఇప్పుడు దీపావళి వచ్చింది. విజయదశమి కావచ్చు, దీపావళి కావచ్చు, చెడు మీద మంచికి జరిగిన యుద్ధంలో మంచి గెలిచి చేసుకునే సంబరాలే ఈ పండుగలు. ఈ రోజుల్లో రాక్షసులు లేరు కాబట్టి ప్రధానమైన శత్రువు పేదరికం అయిపోయింది. ఆ పేదరికం మీద యుద్ధం ప్రకటించడానికి మనమందరం విస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద యుద్ధ రంగంలో దిగి ఫైట్ చేస్తున్నాం. మన జీవితాల్లో కూడా వెలుగు నిందాలని, మనమందరం కూడా పేదరికంపై జయించి సొసైటీలో ఒక స్థానంలో నిలబడి రాబోయే భావి తరాలకి మార్గదర్శకులుగా ఉండాలని, ఆర్థిక భరోసా కల్పిస్తూ అందరికీ అండదండలుగా ఉంటూ టీంను ఫాలో చేసుకుంటూ అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అందరూ భయపడతారు, అంటే తెలియక. 120 సంవత్సరాలు భారతదేశానికి వచ్చి జరిగి ఉన్నప్పటికీ కానీ అపోహలు ఎక్కువ. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఒక్కరికో డబ్బులు వస్తాయి, అందరికీ డబ్బులు రావు. ఇందులో చేరినటువంటి మొదటి 5-6 మందికో 10 మందికో లేక 100 మందికో డబ్బులు వస్తాయి, వాళ్ళే ఆర్థికంగా పరిపుష్టిగా ఎదుగుతారు, మిగతా వాళ్ళకు డబ్బులు రావు అని భావిస్తారు. అది తప్పు, తెలియక అనే మాట. రెండోది, గెలిచిన వాళ్ళు కూడా ఏమంటారంటే మేము ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నాము, 2 లక్షలు సంపాదిస్తున్నాము, 5 లక్షలు సంపాదిస్తున్నాము, మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మేము వదిలేసాము, మీరు ఉద్యోగం వదిలేసి రండి, కలిసి పనిచేద్దాం అంటారు. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను, మీరు చేసే పని వదిలిపెట్టి చేయాల్సిన పని లేదు. ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అయినా కూడా మీరు చేసే పని వదిలిపెట్టి చేయాల్సిన పని లేదు. కేవలం 1 గంట మీ సమయాన్ని మాత్రమే వెచ్చిస్తే సరిపోతుంది. ఆ గంటే మీకు లక్షలు కాదు, కోట్లు కూడా తెచ్చిపెడుతుంది. మీకు కావాల్సింది పరిచయాలు, నమ్మకం, నిలబడే శక్తి, ధైర్యం, సహనం, ఓపిక, నేర్చుకోవటం. ఇవే అతిపెద్ద క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ప్రేరేపిస్తారు, నేను ఒక 2 లక్షలు తీసుకుంటున్నా, 3 లక్షలు తీసుకుంటున్నా, జాబ్ వదిలేసాను, నువ్వు కూడా వదిలేయి, ఇంకేముంది డబ్బులు వస్తున్నాయి కదా అని. కానీ ఒకటి చెప్తా, విస్టేజ్లోకి అడుగు పెట్టడం అంటే సామాజిక దృక్పథం కలిగి ఉండడం అని నేను నమ్ముతున్నా గట్టిగా. ఎందుకంటే నా లైఫ్లో ఎన్నో ప్లాట్ఫామ్ చూసా, అయితే ఏ నెట్వర్క్లో కూడా నేను జాయిన్ అయింది లేదు, ఒకరి చేత డబ్బు కట్టించింది లేదు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను, నెట్వర్క్ అంటున్నాను. నెట్వర్క్ బిజినెస్ వేరు, నెట్వర్క్ మనీ సర్క్యులేషన్ వేరు మిత్రులారా. నిన్న మొన్నటి దాకా భారతదేశంలోకి అడుగుపెట్టి జనాల చేత డబ్బులు కట్టించి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయినటువంటివన్నీ నెట్వర్క్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట. కానీ మనది నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, కంపెనీ టు కస్టమర్. నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి నెట్వర్క్ మనీ సర్క్యులేషన్కి చాలా తేడా ఉంటుంది. మనీ సర్క్యులేషన్ ఏం చేస్తుంది, నువ్వు జాయిన్ అవ్వు, నలుగురిని జాయిన్ చేయించు, నువ్వు 2,000 కట్టు లేదా 6,000 కట్టు, మిగతా వాళ్ళ చేత 6,000 కట్టించు అని చెప్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏమంటుంది, నువ్వు 1 పైసా కట్టాల్సిన పని లేదు, నువ్వు జాయిన్ అవ్వు, మార్కెటింగ్ చెయ్యి. మార్కెటింగ్ చేయమంటే నువ్వు ఇంటింటికి వెళ్ళి తిరిగి అమ్మడం కాదు, ప్రమోట్ చెయ్యి. యు ఆర్ ఏ ప్రమోటర్. నీ సమయాన్ని వెచ్చించి జస్ట్ నువ్వు వాడి చూసి నీకు నచ్చితే, నచ్చిన వస్తువు నచ్చింది అని ప్రమోట్ చేయి, అంతే, అంతకుమించి ఇంకేమొద్దు అంటుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఉండే నెట్వర్క్ ఫాలో చేసుకుంటూ ఉంటాం. మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఏంటి, డబ్బులు కట్టించుకుంటూ పోతుంది, ఏదో ఒక చోట బ్రేక్ పడినప్పుడు అది చనిపోతుంది, ఆ కంపెనీ కనపడకుండా వెళ్ళిపోతుంది. కానీ మనలా కాదు, ₹1 చెల్లించాల్సిన పని లేదు, ఒకరి చేత కట్టించాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ పెంచుకుంటూ పోతూ ఉంటే నెట్వర్క్ ఫామ్ అయినప్పుడు, టీం బిల్డ్ అయినప్పుడు
ఆ టీం మీద జరిగేటటువంటి వ్యాపార లావాదేవీలన్నిటిని కలిపి కంపెనీ మనకిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. కొంచెం నేర్చుకుంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇకపోతే ఉద్యోగస్తుల దగ్గరికి వస్తా. ఒక చిన్న మాట అడుగుతాను నేను ఈ సందర్భంగా. ఈ టీంలో ఉద్యోగస్తులు ఉండొచ్చు. నేను ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని కూడా తక్కువగా చేసి చెప్పను. ఎవరి పని వాళ్ళది. ఎందుకంటే మనకి ఏదైతే మొట్టమొదటిసారిగా అన్నం పెట్టిందో ఆ వృత్తి దైవంతో సమానం. అంతే. అన్నం పెట్టిన అమ్మ అది ఏదైనా కావచ్చు. నువ్వు ప్రైవేట్ జాబే చేసుకుంటున్నావు, నీకు కంపెనీలో ఒక 50,000 వస్తున్నాయి, ఒక చిన్న మేనేజర్ గానో లేకపోతే ఇంకోటో, నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నీ కంపెనీకి నడుచుకుంటూ వెళ్ళేవాడివి, ఆటోలో వెళ్ళేవాడివి, బాడుగ కార్లో వెళ్ళేవాడివి, విస్టేజ్ ప్లాట్ఫామ్లో నెలకు 1,00,000 రూపాయలు తీసుకొని కార్ ఫండ్ అచీవ్ అయిన తర్వాత కార్లో వెళ్తూ ఉంటే నీ పక్కన అడగరా? మాలాగే నువ్వు జీతం తీసుకుంటున్నావు, మేం చేసే కంపెనీలో నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు కారు కొనేసావు, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అడగతారా లేదా? అప్పుడు వెస్టేజ్ గురించి చెప్పి ప్లాట్ఫామ్ మీదకి మిగిలిన వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ జీవితాలని చక్కదిద్దొచ్చు కదా. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఒక సీట్లో మీరు కూర్చున్నారు, సొసైటీతో కమిట్మెంట్. ఇప్పుడు ఏమనుకొని వచ్చారు విస్టేజ్ ప్లాట్ఫామ్ లోకి? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఆర్థిక పరిపుష్టి అందరి చేత కలిగేలా చేయించాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, నాతో పాటు అందరూ లక్షలు సంపాదించాలన్న ఉద్దేశంతోనే మీరు వచ్చారు కదా. అలాంటప్పుడు మీరు చేసే ఉద్యోగాన్ని ఎలా వదలటానికి సిద్ధపడతారు? వదిలేయమని చెప్పడం కూడా తప్పే నా దృష్టిలో. ఏమనుకున్నా పర్వాలా, మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు. ఎందుకంటే ప్రతినిత్యం సొసైటీతో సంఘర్షణ పడుతూ ఎదురేగడమే నా పని. కాంప్రమైజ్ అయితే లేదు. ఎందుకంటే నేను 1994 చదువుకునే రోజుల నుంచి కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ. ప్రతి దానికి ఫైట్. మొహమాటానికి పోవడం, ఎదుటి వ్యక్తి మెప్పు కోసం తను తప్పు చేసినా నవ్వుతూ ఇది రైట్, మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పడం నా లైఫ్లో జరగదు. జరిగే రోజు వచ్చిందంటే నేను అసలు కనపడను కూడా. గెలిచిన వాళ్ళు ఉద్యోగం వదిలిపెట్టరమ్మని చెప్పడం తప్పు. ఎందుకంటే ఒక తహసీల్దార్ గారు ఉంటారు, లేదా డిప్యూటీ తహసీల్దార్, ఒక ఎండిఓ, లేదా ఒక ఆఫీస్లో క్లర్క్. మీరు సామాజిక దృక్పథం ఉండబట్టే విస్టేజ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మీ సమయాన్ని కేటాయిస్తూ ఒక 20,000, 30,000, 1,00,000, 2,00,000 దాకా వెళ్ళిపోయారు, సంతోషం. కానీ మీరు రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ సీట్లో ఒక అవినీతి పరుడు కూర్చుంటే జనాలకి ఎంత నష్టమో మీరు ఆలోచిస్తున్నారా? 100 కోట్లు ఉన్న కోటీశ్వరుడు కూడా ఒక 10,000 రూపాయలు కట్ట తన కారు ముందు పడి ఉంటే రోడ్డు మీద కారు ఆపి తీసుకొనే కారు ఎక్కుతాడు, వదిలేసి వెళ్ళిపోడు. అలాంటిది మీరు జాబ్ రిజైన్ చేసి త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? వెస్టేజ్లో 10 లక్షలు తీసుకోండి, అక్కడొచ్చే 70,000, 60,000, 20,000 తీసుకోండి, సమాజానికి పని చేయండి. ఈరోజు స్కూల్స్ ఓపెనింగ్ డేట్ వస్తే, స్కూల్స్ ఓపెనింగ్ టైం వస్తే, లేదా స్కాలర్షిప్లు ప్రభుత్వం మంజూరు చేస్తే ఆ పిల్లలు క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికెట్ల కోసం క్లాసులు మానుకొని ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక తహసీల్దార్ ప్లేస్లోనో డిప్యూటీ తహసీల్దార్ ప్లేస్లోనో మీరు ఉంటే 2 గంటలో 3 గంటలో ఒక రోజు కేటాయించి ప్రత్యేక ఒక కౌంటర్ ఓపెన్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పాఠాలు మిస్ అవ్వకుండా సంతకాలు చేసి పంపించేయండి. దట్ ఈస్ సోషల్ కమిట్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, సేవ. అలాంటి జాబ్స్ వదిలేయమని చెప్పడం తప్పు. దయచేసి ఇంకెవ్వరు ఆ మాట చెప్పొద్దు. టీంలో కూడా జాబ్ వదిలేయండి అని వీడియోస్ ఏమన్నా వస్తే దయచేసి ప్రమోట్ చేయదు, దయచేసి నా విజ్ఞాపన అది. ఇకపోతే చెప్తా, ప్రతి ఒక్కరూ ఈ సొసైటీలో స్వార్థంతో ఆలోచించే వాళ్ళే. డాక్టర్ ఉదయాన్నే లేచి దేవుడికి ఏం దండం పెడతాడయా? నాకు దగ్గరకు ఒక 10 మంది పేషెంట్లు రావాలని కోరుకుంటాడు. లాయరు 10 మంది కొట్టుకోవాలని కోరుకుంటాడు. పళ్ళ డాక్టర్ పళ్ళు పుచ్చి పిల్లలు రావాలని కోరుకుంటాడు. రియల్ ఎస్టేటర్ 10 మంది నా దగ్గర ప్లాట్లు కొనాలని రావాలని కోరుకుంటాడు. ఇక్కడ ఎవ్వడు పేదవాడి గురించి ఆలోచించేవాడు లేడు, ఏ రంగం చూసినా మీరు. కానీ ఒక్క విస్టేజ్లో మాత్రం నాతో పాటు నా పక్కనోడు బాగుంటే నేను బాగుంటాను, అతను బాగుంటే ఇంకొకడు బాగుంటాడు, ఎంటైర్ నా టీం మొత్తం బాగుంటే అందరం బాగుంటాం అని కోరుకునేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మాత్రమే. అది విస్టేజ్ ప్లాట్ఫామ్లో మాత్రమే. నోట్ దిస్ పాయింట్. రెండో అంశం, చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటాం మనం. ఐకమత్యమే మహాబలం. చిన్నప్పుడు పలక మీద దిద్దిన పదాలు ఇవి. గుర్తుంటాయి లేదో చాలా మందికి, గుర్తుండి తీరతాయి కూడా. అయితే ఈరోజు హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, రకరకాలుగా సిక్ అని, పార్సీ అని విడిపోయి దేశం దాదాపుగా ముక్కలయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో
ఒక చిన్న యుద్ధం మొదలైతే అన్ని పక్కన పెట్టి దేశం మొత్తం ఒకటై సైన్యానికి విరాళాలు ఇస్తాం. మనం తోచినంత సపోర్ట్ ఇస్తాం. అవసరమైతే ఇంటికో కుర్రోని బార్డర్లోకి పంపించడానికి కూడా వెనకాడం. దేశం దగ్గరికి వచ్చేటప్పటికి అలా యూనిట్ అయిపోతాం. అదేవిధంగా మన విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఐకమత్యమే మహాబలం. టీం బిల్డ్ అయితేనే బాగుపడగలం. ఎంత టీం బిల్డ్ అయితే అంత బాగుపడగలం, అందరినీ బాగు చేయగలం. ఇక్కడ మన కాన్సెప్ట్ ఒక్కటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో నెంబర్ 1 కావాలి. ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వండి. ఇంకోటి, ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుందాం, డిసైడ్ అవుదాం అని కాదు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా గెలిచిన 10 మందిని చూసి డిసైడ్ అవ్వండి. నిర్ణయం వేరు, అభిప్రాయం వేరు మిత్రులారా. నిర్ణయం ఒకసారి తీసుకుంటే ఇంక మనిషి చనిపోయేదాకా మారదు. అభిప్రాయం ప్రతి గంటకు మారుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నిర్ణయం ఒకసారి తీసుకుంటే నిర్ణయం తీసుకున్న మనిషికి మనం సలహా ఇవ్వటం కూడా అనవసరమే. అభిప్రాయంతో ఉన్న మనిషికి ఏ సలహా అయినా ఇవ్వచ్చు, అది కాదు ఇది చేయమని చెప్పొచ్చు. మీరు ఏ విస్టేజ్ మీటింగ్ హాల్ అయితే కూర్చుంటారో, లేక ఏ విస్టేజ్ జూమ్ మీటింగ్లో ఉంటారో, వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ నిర్ణయం తీసుకుంటే పోయేది ఏమీ లేదు. కాకపోతే ఒకటి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రేంజ్లో వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఏదో ఉన్నంతలో పని చేసుకోవడం, ఆ పని చేసిన డబ్బులతో ఇల్లు గడుపుకోవడం, చిన్న చిన్న చీటీలు వేసుకోవడం, కాలం కలిసి వస్తే ఆ చీటీలు సక్రమంగా వస్తే 2 రూపీస్ ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుంది. వాడు కానీ ఊరు పెట్టి వెళ్ళిపోతే ఎవరికి చెప్పుకోలేడు. ఎందుకంటే మీరు ఇల్లీగలే, లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర చీటీలు వేయడం. ఇప్పుడు పొదుపు గ్రూపుల్లో, మైక్రో ఫైనాన్సుల్లో లేడీస్ కుప్పలుగా ఎందుకు పడి ఉంటున్నారు తెలుసా మీకు? ఆలోచించారా ఎప్పుడైనా? ప్రతి ఒక్కళ్ళు పొదుపు గ్రూపులు ఉండుంటారు. లేడీసే కాదు, జెంట్స్ కూడా ఉండుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, పొదుపు కంతు కట్టాలి. ప్రతి ఒక్కరి మాట అదే. ఆ కంతు ఎందుకు కడతారో తెలుసా? ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 5 రూపాయలకో 6 రూపాయలకో చేబుదిలో డబ్బు తెచ్చుకుని ఉంటారు బయట మార్కెట్లో. అక్కడ పావలా వడ్డీ కాబట్టి వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని పొదుపు గ్రూపు ఈ దరిద్రాన్ని వదిలించుకుంటారు. ఏది? బయట ఫైనాన్సర్ని. పావలా వడ్డీ కట్టేదానికి కూడా ఇబ్బందులు పడుతూ, వచ్చే అరాకుర సంపాదనలో, జీతంలో ఇబ్బందులు పడుతూ ప్రతి నెల కంతు కట్టడానికి, కొన్ని సందర్భాల్లో పొదుపు గ్రూప్ కట్టడానికి కూడా పక్కన వాళ్ళ దగ్గర బదులు తీసుకొని అది కట్టడానికి కూడా ఇబ్బంది పడే కుటుంబాలని చాలా చూశాను నేను నా జీవితంలో. చుట్టుపక్కల ఉన్నారు. ఇది ఒక విశ్లేషణ. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే పొదుపు గ్రూపులో డబ్బులు వస్తాయి కాబట్టి ఆ మీటింగ్కి వెళ్తారు. సీఎం మీటింగ్ పెట్టి లారీలు పెడితే ఎక్కేస్తారు, పస్తులుండి మరి వస్తారు. మీరు ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కొని బయటికి రావాలి అనుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో 1 గంట పనిచేయండి. మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్కి, మీకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరంటే అడవిలో ఉన్నట్టే కదా. మీరు సంఘజీవులు, మానవులు, ఊర్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. మీ ఫ్రెండ్కి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను ఇలా చేస్తున్నాను, నేను నీకు చిన్న పేస్ట్ ఇస్తా వాడు చూడు, తప్పే ఉంది అందులో, దొంగతనం చేయట్లేదు కదా. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి, కొంచెం కమిట్మెంట్గా ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఎస్ చెప్పొచ్చు. మీరు పొదుపు గ్రూపులో ఉంటే దాదాపు 10 మంది, 20 మంది, 30 మంది మీ గ్రూప్లో ఉంటారు. ఒకవేళ మీలో కరువు పనికి పోయే వాళ్ళను కూడా అక్కడ డిస్కస్ చేయొచ్చు, తప్పులేదు. ఎవరు చేసినా డబ్బు కోసమే కదా. కానీ ఇక్కడ అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, వడ్డీలకు తిప్పకుండా, ఎవరిని పీడించకుండా, దొంగతనం చేయకుండా సంపాదించే మార్గం వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఉంది అని గ్రహించగలిగితే ఖచ్చితంగా మీకు విజయం అనేది వచ్చి తీరుతుంది. ఒకటి, రాత్రికి రాత్రి కోటేశ్వరులైన వాడు తెల్లారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు. అది దాంట్లో మజా ఉండదు. మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి అంటే రిస్క్లోకి అడుగు పెట్టాలి. కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారి బయటకు వస్తే కొంత రిస్క్ ఉంటుంది. అది ఏ రకంగానైనా కావచ్చు. అంటే ఇంకొకరిని మాట్లాడడం, ఒప్పించటం, విశ్లేషణ పరిచయం చేయటం, ఇలా కాదు ఇలా అని చెప్పటం, రిస్క్ అనేది 100% ఉంటుంది. ఆ రిస్క్కి భయపడి చాలా మంది వెనకడికి వెళ్తారు. ఇందులో మళ్ళీ ఆలోచనలు, నేను చేస్తే అవతలకి లాభమేమో, ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, ఎక్కడికి వెళ్ళదు. మొన్న యానివర్సరీ చేసుకుంది విజయవంతంగా 2004 నుంచి, దాంట్లో డౌట్ లేదు. వస్తువులు పర్ఫెక్టే. మీరు కళ్ళు మూసుకొని మీ పక్కింటోడి ఆరోగ్యం బాగు చేయొచ్చు, వాడికి ఆదాయం కూడా చూపించవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తా, మీరు బాగుపడితే మీ ఇంట్లో వాళ్ళే చూడలేరు, తట్టుకోలేరు. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవ్వరు తట్టుకోలేరు, భరించే ప్రసక్తే లేదు.
ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, నో ప్రాబ్లం. ఒక శాస్త్రవేత్త తను శాస్త్ర చదువు మానేసి లేదా అరాకొర నాలెడ్జ్ తెచ్చుకొని 6వ తరగతిలో 7వ తరగతి మానేసి ఒక వస్తువు కనిపెట్టే క్రమంలో అతని ఇంట్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురై ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పెట్టుంటారు, వాళ్ళ వీధిలో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎంత నువ్వు పనికిరావు 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 ఉంటారా లేదా. అలాంటి లక్షల ఆవిష్కరణలు జరిగి ఈ రోజు మన కరెంట్ ఉంది, మొబైల్ ఉంది, మనందరం ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో ఆడుకుంటున్నాం. వీళ్ళందరూ జీవితంలో ఫెయిల్ అయిన వాళ్లే. కానీ ఒక చిన్న వాళ్ళ పరిశోధనలతో ఆర్టికల్ సాధించి ప్రపంచానికి అందించారా లేదా ఆలోచించండి ఒకసారి. 100 సార్లు 500 సార్లు ఫెయిల్ అయినటువంటి శాస్త్రవేత్తలు 600 సార్లు 700 సార్లు మళ్ళీ ఫెయిల్ అయ్యి చివరి మూమెంట్ లో ఒక ఆవిష్కరణ ప్రపంచానికి అందించిపోయిన వాళ్ళు ఎంతమంది ఈ దేశంలో. మిమ్మల్ని ప్రయోగాలు చేయమని చెప్పట్లేదు కదా, పేదరికం మీద మాత్రమే యుద్ధం చేయమని చెప్తున్నాం. మీకు చిన్న కథ చెప్తా ఈ సందర్భంగా. అంటే ఒకటి కథ కంటే ముందు ఇంకో మాట చెప్తా. మీరు అసలు నాకు రిస్క్ లేవు, ఏ రిస్క్ వద్దు అని కూర్చోవడం అతిపెద్ద రిస్క్, మీకు తెలుసో లేదో. ఒక అచీవ్మెంట్ ఉండాలి కదా. కంఫర్ట్ జోన్ అంటే అదే, నెలకి 20,000 వస్తుందా, 10,000 వస్తుందా, 15,000 వస్తుందా, అప్పు సప్పు చేసామా, పొదుపు లోన్ కట్టుకున్నామా, లేకపోతే ఇంకో చోట అప్పు చేబదులు తీసుకొని సర్దుబాటు చేసుకుని బతుకుతున్నామా. మాకు రిస్కులు వద్దు. 95% పీపుల్ రిస్కులు వద్దు. కానీ ఆ రిస్కులు వద్దు అనే కానీ మీరు ఆగిపోతున్నారే. ఒక్క అడుగు ముందుకేసి చూస్తే కదా ఏం జరిగేది తెలిసేది. కంఫర్ట్ జోన్ లో నీకు కష్టం రావచ్చు, అది తాత్కాలికమే. విమర్శలు రావచ్చు, తాత్కాలికమే. వెక్కిరింతలు రావచ్చు, తాత్కాలికమే. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ఎదురు దెబ్బలు తగలవచ్చు, తాత్కాలికమే. నీకు టీం బిల్డ్ కాకపోవచ్చు, తాత్కాలికమే. నీ మాట ఎవ్వరు వినకపోవచ్చు, తాత్కాలికమే. కానీ ముందుకు అడుగు వేసుకుంటూ పోతూ ఉంటే నీకు టీం బిల్డ్ అవుతుంది, నువ్వు అచీవ్మెంట్ చేరుకుంటావు. కంఫర్ట్ జోన్లో నాకు ఏమీ లేదు, ఇందులో ఉంది. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, చెమట చుక్క చిందించి తీసుకున్న రూపాయికి విలువ ఎక్కువ బాస్. ఊరికే వచ్చి పళ్ళెంలో పెట్టిన అన్నాన్ని కూడా విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దీనికి మీకు చిన్న కథ చెప్తా. అంటే సమాజం కోసం ఎలా, మన కోసం ఎలా అనే కథ. ఒకతను ఎడారిలో ఒంటె మీద పోతూ ఒంటె మిస్ అయిపోతుంది. అంటే జస్ట్ టిఫిన్ బ్రేకో టీ బ్రేకో ఆగినప్పుడు ఆ ఒంటె వెళ్ళిపోతుంది, ఒక్కడు మిగిలిపోతాడు. ఎడారిలో దారి తెలియదు. ఒంటె పరిస్థితి ఏంటి, ఒంటె ఎక్కి వాళ్ళని గమ్యమంటే అది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దానికి తెలుసు మనం నిద్రపోయినా తీసుకెళ్ళద్ది పోవాల్సిన గమ్యానికి, వెళ్ళిపోతుంది. ఇంకేం చేయాలి, నడుస్తాడు 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 నడిచిపోతూ ఉండే క్రమంలో అతనికి ఓ గుడిసె కనపడుతుంది. దూరంగా ఓ గుడిసె, ఒక సెట్టింగ్, చిన్న అట్టపెట్టెల సెట్టింగ్ కనపడుతుంది. నీళ్లు లేవు, మంచి ఎండ, కింద పైన వేడి, చనిపోతానేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఆ గుడిసెలోకి చేరుకుంటాడు. గుడిసెను దూరంగా చూసి ఏమనుకుంటాడు తెలుసా, భ్రమ అనుకుంటాడు ఫస్ట్. ఎందుకు, ఎడారిలో ఎండమావులు కనపడతాయి, నీళ్ళలాగే ఉంటాయి. ఇప్పుడు మనం ఎండాకాలం చూడొచ్చు, రోడ్డు మీద బస్సులోనో కార్లోనో పోతా ఉంటే నడుచుకుంటూ పోతున్నా దూరంగా రోడ్డు మీద నీళ్లు నిలబట్టు కనపడతాయి, ఎండమావులు, నీళ్లు కాదు. అలా 2-3 గుడిసెలు కనిపిస్తుంటాయి గతంలో అతనికి. ఇది కూడా అలాంటిదేమో అనుకుంటాడు. చివరి ఇంకా ఓపిక లేని పరిస్థితుల్లో సరే 2-3 కనిపించాయి కదా, ఇది కూడా నిజమో అబద్ధమో చూసుకుందామని చెప్పేసి అడుగు ముందుకు వెళ్తాడు. వేసిన తర్వాత నిజంగానే గుడిసె, ఊపిరి బిగబట్టే గుడిసెలోకి ఎంటర్ అవుతాడు. దాంట్లో ఒక చిన్న చేతి హ్యాండ్ బోరింగ్ ఉంటుంది. దొరికింది కదా బోరింగ్ అని చెప్పేసి కొడతాడు. చివరి శ్వాస అది, శక్తి లేదు ఒంట్లో, అయినా కొడతాడు. ఆశ నీళ్ళు వస్తాయని, రావు. అనుకుంటాడు ఈ బోరింగ్ చెడిపోయింది, నాకు ఇంకా నీళ్లు రావని. సొమ్మసిల్లి కింద అలా పడుకోగానే పైన ఒక బాటిల్ కనపడుతుంది. ఆ బాటిల్లో నీళ్లు ఉంటాయి. నీళ్లు దొరికాయి కదా, తాగేద్దామని చెప్పేసి ఆ బాటిల్ తీసుకుంటాడు ఎంతో ఓపిక లేసి. ఆ బాటిల్ మీద ఒక స్టిక్కర్ రాసి ఉంటుంది. ఆ స్టిక్కర్ మీనింగ్ ఏంటంటే, ఈ బాటిల్లో నీళ్లు బోరింగ్ లో పోయండి, అప్పుడు నీళ్లు వస్తాయి మీరు కొడితే బోరింగ్ అని. ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న ఒకే ఒక బాటిల్, ప్రాణం పోయే పరిస్థితి ఉంది. బోరింగ్ లో నీళ్లు పోయాలా, బాటిల్ నీళ్ళు తాగేయాలా? పైగా బాటిల్లో చాలా వేడిగా ఉన్నాయి నీళ్లు, ఎడారి కాబట్టి. ఆలోచిస్తాడు, ప్రాణాలు కాపాడుకుందామా, బోరింగ్ లో పోద్దామా? ఒకవేళ రాకపోతే మనకి ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఎక్కువ కదా. విస్టేలో జాయిన్ అయితే ఏమవుతుంది,
మన డబ్బులు తీసుకెళ్ళిపోతారేమో, మన చేత వేలకు వేల వస్తువులు కొనిపించి మనల్ని అక్కడే పడేస్తారేమో. కంపెనీ ఉంటుందో పోతుందో. నేను ఏదైనా కొంటే మన అప్లైనర్ బాగుపడతా, నాకేమొస్తుంది? సరే ఇది మంచి అనుకో, నేను ఒక్కడనే బాగుపడితే సరిపోదు కదా, పక్కన కూడా బాగుపడాలా? ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే అతను ఆలోచించాడు, బోరింగ్లో నీళ్లు పోస్తే వస్తాయో రావో, తాగేస్తే ఎలా ఉంటుంది? వేడి నీళ్ళని సరే తాగేద్దాం, ప్రాణం కాపాడుకుంటే తర్వాత సంగతి తర్వాత, మిగతా వాళ్ళతో మనకేం పని అని. ఆ స్టిక్కర్లో బోరింగ్లో నీళ్లు పోయండి, ఖచ్చితంగా నీళ్లు వస్తాయి, మళ్ళీ బాటిల్లో ఆ బోరింగ్లో నీళ్లు నింపి ఇక్కడ పెట్టండి, అది వేరే వాళ్ళకి పనికి వస్తాయని రాసింది. ఓకే, తర్జన భర్జన పడ్డాడు, నెగిటివ్ థాట్స్ వచ్చేసాయి. నీళ్ళు వస్తాయా రావా? మిత్రులారా, కథ పొడిగిచ్చే ముందు మళ్ళీ ఈ విషయం చెప్తా. దేవుడు అందరినీ సమానంగానే పుట్టించాడు, అందరికీ 9 నెలల టైమే ఇచ్చాడు, అందరికీ అది స్కూల్కి వెళ్ళడానికి కూడా ఒకే టైమింగ్ ఇచ్చాడు. చావు పుట్టుక 9 months అయినా కూడా చావు మన చేతుల్లో లేదు, డిసైడ్ చేయలేం, ఏ పాటికి ఆ పాటి. మనిషి జయించలేని రెంటనే, 1 ఆకలి 2 చావు. ఒక్క పూట 2 పూటలు, 3వ పూట చావు ముందు, ఆకలి ముందు ఓడిపోవాల్సిందే. దాన్ని గెలుచుకోవడం కోసం ఏమైనా చేయాల్సిందే. కానీ చావు మన చేతుల్లో లేదు. ఈ రెంటినే మనిషి తన చేతుల్లో పెట్టుకొని లేడు. ఆకలి చావును జయించలేం. దీన్ని 3 పూటలు జయించాలి, 2 పూటలు జయించాలి, లేదా 2 రోజులకు ఒకసారి జయించాలి. చావు దగ్గరికి వెళ్తే జయించడం అంటూ ఉండదు, అంతే టైం. కానీ మన చాలా తలరాత ఇంతే, సొసైటీ ఇంతే, మన రాష్ట్రం ఇంతే, దేశం ఇంతే. పాలకులు బాగలేరు, పరిస్థితులు బాగలేవు, చుట్టుపక్కల వాళ్ళు బాగలేరు, ఫ్రెండ్స్ బాగలేరు, సర్కిల్ బాగలేరు, నిందిస్తూ ఉంటారు. నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే తీసి పక్కన పెడతావో, పాజిటివ్గా నేను గెలవాలి అని ముందుకెళ్తావో, నువ్వు గెలిచేందుకు దేవుడు నీ దారిలో టార్చ్ లైట్ వేస్తాడు. దేవుడిని నమ్మే వాళ్ళకి నా మాట 100%. ఇది ఏది ఏమైనా నీ పని సాధించి తీరాలి, చేస్తాను, ఎందుకు చేయలేను అని మన నమ్మకంతో అడుగు ముందుకేస్తే దేవుడు టార్చ్ లైట్ వేస్తాడు. నేను ముందుకు పోతే ఏం జరుగుతుందో అంటే, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. ఆ తర్వాత ఆ మనిషి ఏం చేస్తాడు? ఏది ఏమైనా సరే పర్వాలేదు, బోరింగ్లో నీళ్లు వేద్దాం డిసైడ్ అయ్యి బోరింగ్లో నీళ్లు పోస్తాడు, కొడతాడు, నీళ్లు వస్తాయి. సంతోషంగా చల్లగా వచ్చే నీరు తాగుతాడు, హ్యాపీగా తాగుతాడు, నెత్తిమీద జల్లుకుంటాడు, మొహం కడుక్కుంటాడు, మళ్ళీ ఆ బాటిల్లో నీళ్లు నింపి అక్కడ తగిలిచ్చి సొమ్మసిల్లి పడిపోతాడు. ఓకే, తర్వాత కాసేపటి కొంత రిలాక్స్ అయిన తర్వాత లేచి బయలుదేరేటప్పుడు ఇంకో బాటిల్ అక్కడ కనపడుతుంది. ఆ ఇంకో బాటిల్ తీసి చూస్తాడు. దాంట్లో ఏముంటుంది? ఒక పెన్సిల్ ఉంటుంది, ఎడారి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళడానికి ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ అంతా చూసుకుంటాడు. చూసుకొని ఆ మ్యాప్ మళ్ళీ వేరే వాళ్ళకి కావాలి కదా, ఇతను సోషల్ కమిట్మెంట్ ఉండే వ్యక్తి కదా, ఆ మ్యాప్ను మళ్ళీ అదే బాటిల్లో పెట్టి అక్కడే తగిలిచ్చి మళ్ళీ బయలుదేరుతాడు. జస్ట్ ఒక 1/2 kilometer వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు వెనక్కి, మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి మ్యాప్ ఉన్న బాటిలే తీసుకుంటాడు. మ్యాప్ ఉన్న బాటిల్ తీసుకొని అందులో ఉన్న పెన్సిల్ తీసుకుంటాడు. పెన్సిల్ తీసుకొని నీళ్ల బాటిల్ కింద ఏం రాస్తాడు తెలుసా? నీళ్ల బాటిల్ మీద ఇంతకు ముందు ఏం రాసింది క్యాప్షన్? ఈ నీళ్లు బోరింగ్లో పోయండి, బోరింగ్లో నీళ్లు వస్తాయి, వచ్చిన నీళ్లు మళ్ళీ బాటిల్లో నింపి అక్కడ పెట్టండి అని చెప్పి రాసింది కదా. దాని కింద ఒక మాట రాస్తాడు, నమ్మండి ఇది నిజం, ఈ బాటిల్లో నీళ్లు ఆ బోరింగ్లో పోస్తే నీళ్లు వస్తాయి. ఎస్, మీరు నమ్మండి, విస్టేజ్ ప్లాట్ఫామ్లో డబ్బులు వస్తాయి, ఇది నిజం 100%. కానీ కొంత సమయం పట్టొచ్చు. మీరు చదువుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు? పోనీ ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటారు? ఎంత పెట్టుబడి మీద పోయి ఉంటుంది? ఏ మనిషి ఒకడి మీద బరువుగా బతకాలని ఎప్పుడు కోరుకోడు. ఇంట్లో గృహిణులు కూడా తమకి ఏదైనా కూరగాయల మొయినన్నా సంపాదించుకుంటే ఇంట్లో విలువ ఉంటుంది కదా ఆలోచనతోనే ఉంటారు. ₹1,00,000 భర్త పట్టుకొచ్చినా కూడా ఆ ₹1,00,000 10,000 తీసుకునే చిన్న పని, ఏదో బ్లౌజులు కుట్టుకోవడము, జస్ట్ ఈ చిన్న పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి అట్ట ఏదన్నా చిన్న సామాన్లు అందించడంతో ఒక నెలకి నా వంతు కూడా ఒక 10,000 వస్తే, పిల్లలు అడిగినప్పుడు పదే అడగకుండా, నేను ఆయన ఖర్చులకు అడగకుండా, ఏదో ఇంటి అవసరాలకైనా సరిపోతున్న ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఇదే ఆలోచనతో, ఇదే స్పోర్టివ్నెస్తో, ఇదే పట్టుదలతో ఒక్కసారి విస్టేజ్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టి చూడండి. కొత్త వాళ్ళకి నా మాట ఇది. తను వాటర్ బాటిల్ మీద మళ్ళీ అంత దూరం పోయి ఎందుకు రాశాడు? అవసరం లేదు కదా, మ్యాప్ దొరికింది, వెళ్ళిపోవచ్చు.
ఇంకొకళ్ళ కోసం. ఇతనిలాగే నెగిటివ్ థాట్తో ఆ నీళ్లు పోస్తే వస్తాయా రావా అన్న ఆలోచనతో ఆలోచిస్తారన్న ఉద్దేశంతో నమ్మండి, ఇది నిజం. ఈ బాటిల్ నీళ్లు దాంట్లో పోస్తే ఖచ్చితంగా నీళ్లు వస్తాయని రాసిపెట్టి ఆ పెన్సిల్ మళ్ళీ అక్కడే పెట్టి తన గమ్యం తను చేరుకుంటాడు. మనం కమిట్మెంట్ కట్టుబడాలి. ఒక నిర్ణయం తీసుకుంటే మారకూడదు. అది దేంట్లో అయినా సరే, దేంట్లో ఏ రంగమైనా వ్యక్తిగతంగానైనా ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయం మారకూడదు. అభిప్రాయం మాటి మాటికి మారుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి బయటకు వచ్చి చూడండి. మీరు ఏదైనా చూస్తే కదా తెలిసేది. బయట నుంచి చూసి వెస్టేజ్ కంపెనీ అంట, ఏదో పేస్ట్లు సబ్బులు అమ్మాలంట అంటే అది కుదరదు. లోపలికి అడుగు పెడితే మీరు అమ్మొద్దు, కొనొద్దు. మీ ఇంట్లో అవసరాలకు మీరు కొనుక్కుంటారు. ఇంకొకటి చేత కొనిపించని కూడా ప్రమోట్ చేయండి. కంపెనీ అదే చెప్పేది. గౌతమ్ బాలి గారు కూడా అదే చెప్తారు. మీ వరకు మీరు 40 పాయింట్స్ కొనుక్కుంటూ మీ ఐడి బతికించుకుంటూ ఉంటే చాలు. ఆ 40 పాయింట్స్కి కావాల్సిన డిస్కౌంట్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది. ఐడి బతికించుకుంటూ వెస్టేజ్ యొక్క ఉద్దేశము, ఆశయము, దాంట్లో ఉండే బెనిఫిట్స్, మంచి చెడ్డలు, ఆరోగ్యం, జనాలకి మీరు మోటివేట్ చేసి మీరు నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పిస్తే డబ్బులు వస్తాయని క్లియర్గా చెప్తుంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ మళ్ళీ ఎక్కడ సంపాదించుకోవాలో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? 1994, 95 అప్పటి నుంచి నేను సమాజంతో నా జీవితం ముడిపడి ఉంది. ఇన్ని నెట్వర్క్ మార్కెటింగ్లను చూసి 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 చివరికి వెస్టేజ్లో ప్రసాద్ సార్ జాయిన్ అయిన తర్వాత వెస్టేజ్ని ఇన్వెస్టిగేట్ చేశాను నేను. అంటే పరిశీలించాలండి. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి మన దగ్గర ఎక్కడ ఉంది, కానీ పరిశీలనలో ఏం తెలియదంటే ఎవరికి నష్టం లేదు. జెరాక్స్ కాపీకి ఒక ₹1/2 ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకేం కావాలి? మీరు పొదుపు గ్రూప్లో చేరాలన్నా, పొదుపు లోన్ తీసుకోవాలన్నా కూడా మీ ఏపీఎంకో లేకపోతే ఇంకొకరికో పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అది కూడా లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు తీసుకునే కంపెనీ మీకు మధ్యాహ్నం భోజనం పెడుతుంది, మీకు ట్రావెలింగ్ ఏర్పాటు చేస్తుంది, మీకు కూల్ డ్రింక్స్ ఇస్తుంది, ఏసీ రూమ్లో కూర్చోబెడుతుంది. మీకు డబ్బులు ఇచ్చే కంపెనీ ఏదైనా సరే మీకు కష్టాలు పాలు చేస్తుంది. మీ డబ్బులతో మిమ్మల్ని రమ్మంటుంది, మీ డబ్బులతో మిమ్మల్ని తినమంటుంది, నేర్చుకొని పొమ్మంటుంది. అది మొదటి కష్టం. మీరు ఏ పనికి పోయినా కూడా వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చోబెట్టరు కదా. మీరు పనికి పోతే ఇంట్లోంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తున్నారా లేదా? మరి వెస్టేజ్ మీటింగ్కి వచ్చి వినడానికి ఏమి? ఆలోచించండి ఒకసారి మిత్రులారా. నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, ఈ గ్రూపులో ఉండే అక్క చెల్లెమ్మలకు చెప్పేది ఏంటంటే, నమ్మండి, 100% నమ్మండి, ఇది నిజం. ఈ ప్లాట్ఫామ్లో నిలబడి ముందుకు సాగగలిగితే 100% విజయం వరిస్తుంది. మీకు తెలియకుండానే మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంపాదిస్తుందో 3 రెట్లు మీరు సంపాదిస్తారు. ప్రూవ్ చేశారు కదా సుమలత మేడం కానీ, కావలి పద్మ కానీ, తర్వాత వచ్చేసి బి మేడం కానీ, వీళ్ళందరూ స్ఫూర్తి. ఎందుకు కాదనకూడదు? ఒకరి గెలుపును స్ఫూర్తిగా తీసుకోండి, ఒకరి ఫెయిల్యూర్ని కాదు. ఫెయిల్యూర్లో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారో తెలుసుకోండి. ఆ తప్పు మనం చేయకుండా ఉంటాం. దేనికైనా అనుభవం గొప్పది. మీటింగ్కి ఎందుకు రమ్మంటారంటే మనకంటే ముందు గెలిచిన వాళ్ళని చూడడానికి, వాళ్ళతో ప్రేరణ పొందడానికి మాత్రమే, మెళుకువలు తెలుసుకోవడానికి మాత్రమే. అర్థమవుతుందా? ఓకే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువే తీసుకున్నట్టున్నాను నేను. లేదు, కరెక్ట్గానే ఉంది. మీ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎవరు చేసే పని వారు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి మీ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో అవినీతిపరున్న సీట్లో కూర్చునే ప్రయత్నం దయచేసి చేయమాకండి. మీకు నెలకి 10 లక్షలు వచ్చినా మీ ఉద్యోగం చేస్తూ మీ ఆఫీస్ మొత్తాన్ని మార్చి విస్టేజ్ ప్లాట్ఫామ్ తెచ్చి ఏర్పాటు చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగులు నెలకి 50,000, 20,000, 20,000 పైబడి ఎవరు తీసుకుంటున్నా కూడా లేదు, 5,000కే పనిచేస్తున్నారు. విస్టేజ్ ప్లాట్ఫామ్లో మీరు 15,000 తీసుకొని మీ తోటి ఉద్యోగులకు చెప్పండి, ఇక్కడ ఇచ్చేది 5,000రా, అక్కడ 15,000 వస్తున్నాయి నాకు చూడు అనండి. ఎందుకు కనెక్ట్ అవ్వరు? మీ చెక్కు చూపించండి, మీరు వాడే ప్రొడక్ట్స్ చూపించండి. మీ చుట్టూ అనారోగ్య పీడితులు ఉంటే డబ్బు రాబడలే, నేను ఈ ప్రోడక్ట్ ఇంట్లో వాడుతున్నాను, నా ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉంది కాబట్టి నేను హెల్తీగా ఉన్నాను, నీ హెల్త్ కూడా మార్చుకోవాలంటే నేను చెప్పిన ప్రోడక్ట్ వాడరు నాయన అని చెప్పి నచ్చ చెప్పండి. ఎందుకంటే ప్రతి మనిషి సమాజంతో కనెక్ట్ అయి ఉంటాడు. ఒక్కడు ఏం చేయలేడు. ఐకమత్యమే మహాబలం. టీం అనుకుంటే ఏదైనా చేస్తుంది.
వింజమూరు టీం మీకోసం మేము సైతం, మీరు ఎక్కడున్నా మేము వస్తాం, మీ బాగు కోరుతాం, మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ముందుంటాం, నిలబెడతాం, గెలిపిస్తాం. గెలిపించే కార్యక్రమం మొన్నటి నుంచే స్టార్ట్ అయింది సిద్ధేశ్వరం నుంచి. గ్రూప్లో వెల్ఫేర్ ఫండ్ కూడా ఒక్కొక్క 100 రూపీస్ ఇష్టం వచ్చిన వాళ్ళు వేయమని అడుగుతున్నాం. కారణం ఏంటంటే మీటింగులకు వెళ్ళాలి. చాలా మంది దగ్గర ఆ టయానికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఛార్జీలు పెట్టుకుని దగ్గరికి రాలేరు. వాళ్ళకి ఆతృత ఉన్నా కూడా ఇంట్లో అడిగే పరిస్థితి ఉండదు. మనం వేసుకునే ప్రతి 100 అలాంటి వాళ్ళ కోసం ఉపయోగిద్దాం. నా మాట విన్నారు, ఫండ్ రైజింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ 100 రూపాయలు అలాగే ఉంటాయి. కోటప్పకొండ బూట్ క్యాంప్ అప్పటికప్పుడు మీరు 2000 వేయండి, టెంపో మాట్లాడతాము. ఇలా ఆడవాళ్ళు ఆధార్ కార్డు ఉంది కదా, బస్సులో రండి, వాళ్ళు బస్సు ఎక్కి వచ్చేటప్పటికి అక్కడ మీటింగ్ అయిపోద్ది. అలా కాకుండా ఆ జమ అయిన మొత్తం ఆ కోటప్పకొండ బూట్ క్యాంప్కి లేదా ఎంఎస్ఆర్ మీటింగులకి ఒక టీమ్గా డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్దాం. అందరి మీద ఒక మనిషికి తక్కువే పడుతుంది, ఒక్కరు వెళ్ళాలంటే ఎక్కువ అవుతుంది. లేదు మన టీం మెంబర్స్ ఎవరికన్నా జస్ట్ హెల్త్ బాగుండదు, ఈ ఫండ్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏం పోయింది, అందరం కుటుంబ సభ్యులమే కదా, అందరం ఒకటే కదా. ఐకమత్యమే మహాబలం అన్నప్పుడు దాన్ని నిరూపించి చూపించాలి కదా. ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ వింజమూరు టీం తరపున. థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. మీ అమూల్యమైన మాటలు ఒక్కొక్క పదంలో చాలా లోతుగా ఆలోచిస్తే మనిషి మార్పుకి చాలా దగ్గరగా ఉంటాయి. మారితేనే మనం ముందడుగు వేయగలం, నిలబడితేనే గెలవగలం. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్మిషన్తో ఒక 5 మెంబర్స్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.